కారెక్కిన ఏనుగు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నది. లోక్సభ ఎన్నికలను బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీతో కలిసి ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ పొత్తు అంశం హఠాత్తుగా బయటపడినప్పటికీ గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య అంతర్గతంగా చర్చలు సాగినట్టుగా తెలుస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భేటీ కేసీఆర్తో ఇది రెండోసారి. 10 రోజుల క్రితం ఫస్ట్ మీట్ జరిగింది. ఐ థింక్ నేను అనుకోవడం జనవరి 22 ఆర్ 23న వీళ్ళు అప్రోచ్ అయినారు వీళ్ళని. అప్పటికే నడుస్తూ ఉన్నాయి డిస్కషన్స్. 22, 23 ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ టచ్లోకి వెళ్ళారు. అప్పటి నుంచి డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. పార్లమెంట్ స్థానాల్లో రెండు పార్టీల మధ్య సర్దుబాటు బీఎస్పీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించాల్సిన స్థానాలపైన మంతనాలు జరిగినట్టుగా సమాచారం. ఇద్దరు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో మంగళవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ ప్రతినిధుల బృందం నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకొని ఆయనతో చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి పొత్తు విషయాన్ని ప్రకటించారు. పొత్తులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల నేతలు కలిసి పాల్గొనాలని, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బీఎస్పీ శ్రేణుల మద్దతు తీసుకొని ముందుకు సాగాలని నిర్ణయించినట్టుగా సమాచారం. దీంతో పాటు ఈ పొత్తు లోక్సభ ఎన్నికలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదని, పొత్తుకు సంబంధించి విధి విధానాలు, ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అన్నది త్వరలోనే వెల్లడిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల జీవితాలను బాగు చేసేందుకే తెలంగాణలో బీఆర్ఎస్ బీఎస్పీ స్నేహం ప్రజల జీవితాలను బాగు చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ను కలవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో లౌకికవాదం ప్రమాదంలో ఉందని, బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్ కూడా బీజేపీలాగే ప్రవర్తిస్తోందని ఆరోపించారు. లౌకికవాదాన్ని నిరంతరం కాపాడిన నేత కేసీఆర్ మాత్రమే అని, అందుకే ఆయనతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తమ పార్టీ అధినేత్రి మాయావతితో కేసీఆర్ మాట్లాడాక సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్తోనే పొత్తు పెట్టుకోవడంపై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ తాను చేసిన వ్యాఖ్యలు అలాగే ఉంటాయన్నారు. బహుజనుల మీద ఎవరు దాడులు చేసినా అక్కడ తాను ఉంటానన్నారు. తాను వ్యక్తుల మీద పోరాటం చేయలేదని, ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే పోరాటం చేసినా అంటున్నాడు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొన్ని ప్రశ్నలకి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. నెంబర్ 1 ఏంటంటే ఆయన ఏమంటున్నారు, భారత రాజ్యాంగం ప్రమాదంలో పడ్డది, ఈ భారత రాజ్యాంగాన్ని బీజేపీతో పాటు బీజేపీ ఏ రకంగానైతే ప్రవర్తిస్తుందో కాంగ్రెస్ కూడా ఆ రకంగానే చేస్తుంది అని అన్నారు. ఇక్కడ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మార్చిపడేయాలి అని చెప్పింది ఎవరు? ప్రెస్ మీట్ ముఖంగా, మీడియా ముఖంగా ఈ భారత రాజ్యాంగం ఈ దేశానికి అసలు పనికే రాదు, దీన్ని రీరైట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు దాన్ని ఖండించింది, మాట్లాడింది మీరే కదా. మరి భారత రాజ్యాంగం కేసీఆర్ వస్తే, కేసీఆర్కి పవర్ ఇస్తే ఉంటుందా? పరిరక్షించబడుతుందా? రాజ్యాంగంలో ఉన్న ప్రజల హక్కులు పరిరక్షించబడతాయా? ఈ ప్రశ్నకి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఆనాడు ఖండించారు, మళ్ళీ ఆ భారత రాజ్యాంగం ఈ దేశానికి అవసరం లేదని చెప్పిన కేసీఆర్తోనే మీరు కలిసి పనిచేద్దాం అనుకుంటున్నారు. ఎట్లా? రెండోది, మీరు కేసీఆర్ బీజేపీకి కాంగ్రెస్కి దూరంగా ఉన్నారు, బీజేపీకి కాంగ్రెస్కి దూరంగా ఉన్నారు. లౌకికవాదం ఈ దేశంలో ప్రమాదంలో ఉన్నది, ఇది సెక్యులర్ దేశం, ఈ దేశంలో మతతత్వ రాజకీయాలు పెరిగిపోయినాయి, బీజేపీ అట్లనే ఉన్నది, కాంగ్రెస్ అట్లనే ఉన్నది అన్నారు. మీకు క్లారిటీ ఉన్నదా అని అడుగుతున్నాం. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీకు ఏమైనా క్లారిటీ ఉన్నదా? కేసీఆర్ అనే వ్యక్తి ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరికి దూరంగా ఉన్నాడు? కేసీఆర్ ఇప్పుడు బీజేపీ డోర్లు తెరిస్తే, కాంగ్రెస్ డోర్లు తెరిస్తే వెళ్ళడానికి రెడీగా లేడు అని మనం మీరు చెప్పగలుగుతారా? ఎన్ని ఎపిసోడ్స్, ఎన్ని ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. మీరు క్లారిటీ ఇవ్వండి జనానికి. ఎస్, కేసీఆర్ బీజేపీతో లేడు, కాంగ్రెస్తో లేడు, ఎవరితో లేడు, ఆయన ఒంటరిగానే పోరాటం చేస్తున్నాడని ఒక్క మాట చెప్పండి. భవిష్యత్తులో కేసీఆర్ ఇదే స్టాండ్ మీద ఉంటాడని మీరు చెప్పండి. రేపొద్దున బీజేపీ తలుపులు తెరిస్తే, చలో కేసీఆర్ నిన్ను క్షమిస్తాం, నువ్వు వచ్చి మాకు సపోర్ట్ చేయను, ఇంకోటని అడిగితే కేసీఆర్ వెళ్లకుండా ఉంటాడా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆపగలుగుతాడా? అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఇట్లా ఎడమ చేయితో ఇట్లా నూకి అవతల పడేస్తాడు, డోర్ అవతలకి. ఎంతమందిని అట్లా నెట్టేయాలి బయటికి? సో మరి ఈ విషయంలో ప్రజలకి ఎలాంటి క్లారిటీ మీరు ఇస్తారు? నెంబర్ 3, నేను కొన్ని 1-2 క్వశ్చన్స్ అడుగుతున్నా. టీఎస్పీఎస్సీ
పేపర్ లీకేజ్ సమయంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సమయంలో చాలా పెద్ద ఎత్తున మీరు విమర్శించారు. నిరుద్యోగులతో కేసీఆర్ కుటుంబం ఆటలాడింది, మీరు పేర్లతో సహా చెప్పి కేటీఆర్, కవిత టోటల్గా ప్రగతి భవన్ కేంద్రంగా ఈ లీకేజీల దందా నడిచింది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని మీరు పేర్లతో సహా, అధికారుల పేర్లతో సహా, ఎంప్లాయీస్ పేర్లతో సహా మీరు అందరి పేర్లు బయటపెట్టడం జరిగింది. మరి వాళ్ళ ఆ నిరుద్యోగులకి ఈ విషయంలో, ఈ పేపర్ లీకేజ్ అంశంలో మీరు మీ స్టాండ్ని మార్చుకున్నారా? ఈ పేపర్లు లీక్ చేసిన వాళ్ళతోనే మీరు ఎందుకు చేతులు కలిపారు? ఇది ఖచ్చితంగా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సిందే. సో మీరు ప్రజల్ని ఎట్లా మెప్పిస్తారు అన్నది మీ భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ ఇట్లాంటి కొన్ని 3, 4, 5, 10 అంశాల మీద కనుక మీరు ప్రజలను మెప్పించలేకపోతే అది మీ రాజకీయ జీవితాన్ని, రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చే ప్రమాదం కూడా ఉన్నది. సో మీ డెసిషన్ ఎంతవరకు కరెక్ట్ అన్నది భవిష్యత్తులో. సో చాలామంది ఏమంటున్నారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెద్ద మిస్టేక్ చేసినారు, మీరు ఒకవేళ కలవాలి అనుకుంటే మొన్నటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడే మీరు కాంగ్రెస్తో కలిసి 1 లేదా ఒక 5-6 సీట్లు ఏమన్నా తీసుకొని పోటీ చేసి మీరు కనీసం గెలిచిన అసెంబ్లీలో ఉంటే ఇవాళ మీ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఒక అండ భరోసా ఉండేది. మీరు ఆ ప్రయత్నం చేయలేదు, అక్కడ ఫెయిల్ అయినారు. ఒకటి. రెండోది, ఒకవేళ ఎంపీ ఎలక్షన్స్లో మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా మీకు సరే మొన్ననే గవర్నమెంట్ వచ్చింది కదా, కేసీఆర్తో ఎగనెస్ట్గా వీళ్ళు ఫైట్ చేసినారు కదా, వీళ్ళు ఎట్లాగో బీజేపీకి యాంటీగానే ఉన్నారు కదా, కాంగ్రెస్తో వెళ్ళారని అనుకోవడానికి ఒక పాజిటివ్ పాయింట్ ఉంటుండే. సో మీరు ఇండిపెండెంట్గానైనా పోటీ చేసేది ఉండే. ఒకవేళ ఇంకొక మూడో పాయింట్ ఏంటి అంటే ఒక 2 సంవత్సరాల వరకైనా కనీసం ఆగుంటే, అంటే జనం నుంచి వస్తున్నమాట, అట్లీస్ట్ మీరు అరే 100 రోజులు కాలేదు అప్పుడే మీరు కేసీఆర్ని మొన్నటి దాకా తిట్టి ఇప్పుడే చేతులు కలుపుతున్నారు. ఒక 2 ఏళ్ళు ఆగి, కాంగ్రెస్ అంతకంటే దారుణంగా తయారైంది, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, ఇంకా మనం వీళ్ళని ఎందుకు మొయ్యాలి అనే దాంట్లో భాగంగా అప్పుడు కేసీఆర్తో మీరు ఏమైనా చేతులు కలిపి ముందుకెళ్ళినా దాంట్లో ఒక అర్థం ఉంటుండే. అప్పుడు ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది, ప్రజలు కాంగ్రెస్ పట్ల కొంత యాంటీగా ఉంటారు, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు పెరుగుతుంది. అప్పుడు మీరు కేసీఆర్తో చేతులు కలిపినా సరే అపోజిషన్ పార్టీతోనే ఉన్నాడు కదా అని అనుకుంటారు. ఇప్పుడు అసలు కేసీఆర్ని ఆ రకంగా చూస్తున్నారా? సో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన మిస్టేక్తో పాటు ఆయన సమాధానం చెప్పాల్సినవి కూడా కొన్ని అంశాలు మనకి కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. మరి ఎట్లా ఆయన ప్రజలకి అడ్రస్ చేస్తారన్నది చూడాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బేసిక్ ఏమైపోయింది, జనాలకి ఒక అనుమానం ఏమొస్తుంది, ముందు నుంచి చాలామంది అంటుండే కేసీఆర్ విడిచిన బాణం అని. మాలాంటి వాళ్ళని కూడా మేము ఇప్పటికి కూడా మేము అట్లా ఉన్నదని కూడా నేను అనుకుంటలేను, అట్లా ఉంటుందని కూడా నేను అనుకుంటలేను. కానీ చాలామంది ఏమంటున్నారంటే ఆయన ఖచ్చితంగా కేసీఆర్ విడిచిన బాణమే, ఆ రోజే మనం అన్నా కూడా చాలామంది దాన్ని వ్యతిరేకించినారు మాలాంటి వాళ్ళు, చూసిరా మీరు ఏం జరిగిందో, మళ్ళీ అదే కేసీఆర్ దగ్గరికి పోయిండు అని. ఇప్పుడు వాళ్ళ మాటలే నిజమైనట్టుగా ఇక్కడ ఈక్వేషన్ కనబడతా ఉన్నది. ఎలా స్పందించాలో తెలియడం లేదు. ఆకునూరి మురళి నిన్న ట్వీట్ చేసినారు, మనకి ఇంటర్వ్యూలో కూడా అదే విషయాన్ని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని బీఎస్పీ తీసుకున్న నిర్ణయం పైన ఎలా స్పందించాలో తెలియట్లేదని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ గురించి చెప్పినవన్నీ తప్పులేనా? అప్పుడు దుర్మార్గుడిగా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు హీరో అయ్యారా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. గాడిద మీద ఎక్కినా మీరు ఎంపీ అవ్వాల్సిందేనా? రేపు బీఆర్ఎస్ కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తుందో మీకు తెలియదా? రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారో మీకు తెలియదా? రాజకీయాల్లో విలువలు ఉండవనే వాదనను మీరు కూడా అనుసరిస్తారా? అన్యాయం పోలీస్ బాస్, మీ స్టెప్ కరెక్ట్ కాదు. మిమ్మల్ని మీ రాజకీయాలను చూశాక యువత ఇక ఎవరిని నమ్మరు. సారీ మిస్టర్ ఆర్ఎస్పీ బీఎస్పీ అని మురళి ట్వీట్ చేశారు. సో ఇట్లా మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి.